ఒకప్పుడు తీపిని పంచిన కర్మాగారం ఇప్పుడు చేదు ఫలితాలను అనుభవిస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉపాధి కోల్పోవటానికి గత పాలకులే కారణమంటూ గుండెను పిప్పి చేసే వేదనను అనుభవిస్తోంది. పూర్వ వైభవం తీసుకురావాలని నేతల చుట్టూ తిరుగుతోంది. షుగర్ లేని భీమ్సింగి ఫ్యాక్టరీ స్థితిగతులపై ఏబిఎన్ స్పాట్లైట్. విజయనగరం జిల్లాలో భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పేరు వింటే చాలు పంచదార రుచితో నోరూరిపోయేది. రైతుల కష్టానికి చేతి నిండా ఫలితమందేది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మిక ఉద్యోగస్తులకు ఉపాధి వెన్నుతట్టేది. చేతి నిండా కూడు నోటికందేది. ఉత్తరాంధ్రలోని ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం చక్కెర కర్మాగారాల్ని మించిపోయే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విరామమెరుగని పరిశ్రమగా ఉండేది. అద్భుతమైన ఫలితాల్ని అందించేది. 4 దశాబ్దాల ఘన చరిత్ర ఈ కర్మాగారం సొంతం. విజయనగరం, విశాఖ జిల్లాలో కొంత భాగం రైతులు ఇక్కడికే చెరుకు తరలించి లాభాల్ని 2 చేతులా అందుకునేవారు. 1973లో ప్రారంభమైన కర్మాగారం గానుగు చేరుకుని పంచదార చేసి ఉత్తరాంధ్ర అంతా తీపిని పంచేది. అయితే వైసీపీ పాలన మొదలైన తర్వాత 2021లో కర్మాగారాన్ని ఆధునీకరిస్తామని చెప్పి మరీ తాళాలు వేశారు. నాటి నుంచి ఈ ప్రాంత చెరకు రైతుల కష్టాలు కాశీమజిలీ కథల్ని తలపిస్తున్నాయి. నాటి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే నాయకులందరికీ రైతులు, కార్మికులు, పోరాట సంఘాలు వినతి పత్రాలు అందించడమే కనిపిస్తోంది. కానీ ఫ్యాక్టరీ తెరిపించిన సందర్భం కంటికి కానరావడం లేదు. 600 టన్నుల వరకు పండించేవాడిని. ఈ భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం కారణంగా రైతుకి గిట్టుబడి లేక ఇంచుమించు 3 ఎకరాల వరకే చెరుకు సాగు చేస్తున్నాను. ఈ భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిచినట్లయితే రైతులకి చాలా లాభదాయకంగా ఉన్నాను. భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం వల్ల చాలా రైతులు రోడ్డున పడ్డారు. డైవర్షన్ చేసిన కానీ ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉపాధి లేదు. ఉపాధి లేక ఇప్పటికీ నానా బాధలు పడుతున్నాం. ఎంతమంది చనిపోయారో తెలీదు. ఎన్ఎంఆర్లు 270 400 మంది, సీజనల్లో 275 మంది ఉండేవారు. 300 మంది పర్మనెంట్ ఉండేవారు. ఇప్పుడు ఒకే 2 పర్మనెంట్తో రన్ అవుతుంది ఫ్యాక్టరీ. ఒక ఎండి, ఒక కన్సల్టెంట్ ఆఫీసర్, సిఇఓ, 2 ఓచర్ పేమెంట్ మీద పనిచేస్తున్నాం. అయితే మా అందరికీ గ్రాడ్యుయేట్లు లేవు, పిఎఫ్ రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి కొంతమంది చనిపోయినా ఇంకా పిఎఫ్ కట్టవలసి లేక వాళ్ళ భార్యలకి పిఎఫ్ పెన్షన్స్ రాలేదు. చాలా అధోగతి ఉన్నాం, ఫాలో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము గడిచిన 5 సంవత్సరాలుగా లోక్సత్తా పార్టీ నుంచి అనేక ప్రజా సంఘాలను కలుపుకొని చాలా ప్రయత్నం చేశాం. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, ఆధునీకరిస్తామన్నారు, దయచేసి ఒక 4-5 కోట్ల రూపాయలు ఇస్తే ఫ్యాక్టరీ ఆధునీకరణతో తిరుగుతుందని చెప్పని. వాళ్ళు అంత అన్నారు, ఇంత అన్నారు, చివరికి దీన్ని ముంచేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆయన విజయనగరం జిల్లాకు వచ్చినప్పుడు కానీ, యువగలం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చినప్పుడు కానీ మాకు ప్రజలు అధికారం ఇస్తే ఈ కర్మాగారాలు తిరిగి తెరిపిస్తామని చెప్పారు. చాలా సంతోషించాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, అయితే ఫ్యాక్టరీని తిప్పటం, లేదు అనుకుంటే ఇథనాల్ కర్మాగారంగా మార్చడం, లేదు అనుకుంటే ఎంఎస్ఎంఈల పరిశ్రమల కింద మార్చడం. వైఎస్ఆర్ హయాంలో కర్మాగారం మూతపడితే పుత్రుడు జగన్ రెడ్డి నాయకత్వంలో యంత్రాలన్నీ తుప్పుపట్టే దుస్థితికి చేరుకున్నాయి. కార్మికులకు, ఉద్యోగులకు రావాల్సిన పిఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూశారు. కేవలం 4-5 కోట్లు కేటాయిస్తే దివ్యంగా నడిచే ఫ్యాక్టరీని నేడు 7-8 కోట్లు కేటాయిస్తేనే తిరుగుతుంది అనే పరిస్థితి వచ్చింది. ఇంత చిన్న మొత్తం కేటాయించడానికి ప్రభుత్వాలు సంకోచించడం ఈ ప్రాంత రైతాంగానికి ప్రాణ సంకటంగా పరిణమించింది. ఇప్పటికే చాలా మంది రైతులు చెరకు పంటకు స్వస్తి పలికి ఇతర పంటలపై దృష్టి సారించారు. చెరకు పంట మాత్రమే పండించగలిగిన రైతులు బాధనంతా పంట కింద బిగబట్టి రాజాం అవతల ఉన్న సంకిలి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఈ తరలింపు ఖర్చు తడిసి మోపెడైపోవడంతో లాభం గోబలోకొస్తోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కలగజేసుకుని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఈ ప్రాంత ప్రజానికం కోరుతోంది.